అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి, ఫైర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్గా మారింది అందరికీ. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే ఇది ఫైర్స్ ఒక డాష్బోర్డ్ అండి. సో ఇలాగే ఉంటుంది ఫైర్స్ లాగిన్ అయితే అందరికీ. ఒకసారి ఇక్కడ చూస్తే ఇవన్నీ టూల్స్ అండి. ఈ టూల్స్తో మనకి ఎవరికి మీకు ఈ టూల్స్ గురించి తెలియాలంటే యూట్యూబ్లో మీకు అన్నీ నేర్పిస్తారు. సో తర్వాత ఇక్కడ ఏదో సర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సర్చ్ ఆప్షన్లో మీరు ఏ సెక్టార్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఏ ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అన్నీ ఇక్కడ సర్చ్ చేయొచ్చు. ఒకసారి సర్చ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రస్తుతానికి నేను బ్యాంక్ నిఫ్టీ అనుకుంటున్నాను. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ స్క్రీన్ మీద అవైలబుల్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ పాయింట్, సో ఇక్కడ మనకి ప్లేసెస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ దాన్ని కంపేర్ చేసుకోవచ్చు వేరే దానిలతో. సో మనకి మ్యాక్సిమం ఇది 7 వారాలు, సో మనకు అవసరం లేదు. సో ఇక్కడ తర్వాత చార్ట్స్, చాలా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఈ చార్ట్స్ అన్నిట్లో ఏదో ఒక చార్ట్ మీకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాండిల్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు హైకెనాషి. సో మనకు నచ్చిన క్యాండిల్స్, మనకు నచ్చిన ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు. సో అందరూ ఎక్కువ క్యాండిల్సే వాడతారు కాబట్టి నేను క్యాండిల్సే పెడుతున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటుంది. ఇండికేటర్స్లో మీకు నచ్చిన ఇండికేటర్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు గమనించాలి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ హల్ మూవింగ్ యావరేజ్ అని ఉంది అనుకుందాం. ఇది నేను పెట్టాను. ఇది ఇక్కడ 9 అనేది డిఫాల్ట్గా ఉందా. ఇప్పుడు చూడండి, నేను ఒక 50 చేస్తున్నాను, ఒక 50 చేసి పెడుతున్నాను. సో యాజ్ పర్ దిస్ వ్యూ 50 చేసి పెట్టాను కదా. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాల్సిన పని లేదు. దీన్ని ఇక్కడ ఆప్షన్ మనకి 4 ఇండికేటర్ టెంప్లెట్స్ అని పక్కన ఆప్షన్ కనిపిస్తుందా మీ అందరికీ? ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, ఇది ఈ ఆప్షన్ కనిపిస్తుందా? ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి సేవ్ ఇండికేటర్ని కొట్టాలి. కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే నెంబర్తో సేవ్ చేస్తున్నా. సేవ్. ఇప్పుడు చూడండి, దీన్ని తీసేసాను. నా ఫేవరెట్ ఇండికేటర్ అనుకుందాం, అది ఎగ్జాంపుల్ అనుకోని. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి 5 అని ఉందా, 5 అని ఇక్కడ చూడండి 2, 5. సో ఇది నిన్న వీడియో చేసేటప్పుడు క్లియర్ చేశాను. ఇవన్నీ ఏటివి కాదండి, ఇక్కడ చూడొచ్చు. సో మీ వీడియో కోసమే ఒకసారి టెంప్లెట్ సేవ్ అవుతాయి లేదని చెక్ చేశాను. ఇవి నేను వాడే ఇండికేటర్లు కాదు. సో మీకోసం చూడండి, ఏది కావాలంటే అది. 5 అంటే 5, యూటీటీ అంటే యూటీటీ, ఏదైనా ఒకటి మీకోసమే ఇండికేటర్. యూటీటీ అనేది నేను నార్మల్ ఏం చేశానంటే 22 అనేది సో డిఫాల్ట్గా సెట్టింగ్స్ కాకుండా 1 2 3 అనేది సో మళ్ళీ 10 1 చేసి సెలెక్ట్ చేసి చూశాను. సో నాకు ఏ వద్దనుకోద్దండి. సో మీరు ఇక్కడ అన్నీ రిమూవ్ చేసేయచ్చు, ఓకేనా. మనకనే రిమూవ్ చేయొచ్చు. సో ఇండికేటర్ని ఎలా సేవ్ చేసుకోవాలో మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంక మిగతా ఈ ఆప్షన్లన్నీ మనం తెలుసుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసి అవసరం కూడా లేదనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు ఆప్షన్ చేయని స్క్రీన్ మీద ఎలా రావాలంటే రైట్ క్లిక్, జస్ట్ మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే సో మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ ఆప్షన్ చైన్ అని. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఫ్యూచర్ చైన్ కాదు, ఆప్షన్ చైన్. సో ఈ ఇండెక్స్ యొక్క ఆప్షన్ చైన్ మనకు కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆప్షన్ చైన్ వస్తుంది ఇలాగా. ఈ ఆప్షన్ చైన్ మనం ఇక్కడే కూడా ఆప్షన్ ఇచ్చాడు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. సో ఇంకా కావాల్సింటే సో అన్నీ ఇక్కడ ఇచ్చాడు. కావాలంటే దీన్ని మాడిఫై చేసుకోవచ్చు కూడా. సో ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ. సో దీన్ని ఒకసారి నేను ఇంటూ కొట్టకుండా మీరు ఏం చేయాలంటే మినిమైజ్ చేయాలి స్క్రీన్. మినిమైజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏం సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడికి వచ్చేస్తుంది స్క్రీన్లోకి కిందికి. సో అయితే మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అని స్క్రోల్ అవుతుందా, దీని కింద ఉంటుంది బ్లూ సింబల్, ఓకేనా. సో మీకు ఇక్కడ చూడండి, మీకు యాప్లో ఇక్కడ ఉంటుంది. సో నేను లైన్ గీసిన దాని దగ్గర సో బ్లూ కలర్ సింబల్ ఉంటుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు. కావాలంటే ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అది ఇదిగోండి, మీకు కనిపిస్తుందా ఇప్పుడు? ఇక్కడ కనిపిస్తుందా? ఇదండి. సో అర్థమైందా? యా. ఇక్కడ చూడండి, తర్వాత పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అదే కదా. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ నిఫ్టీ పీ సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చార్ట్ క్లిక్ చేసుకున్నాను, ఓకేనా. చార్ట్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూడాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, జస్ట్ బై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బై లేదా సెల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 270, నేను మీకు ర్యాండమ్గా చెప్తాను. 290, ఓకే. ఇక్కడ చూడండి, బై ఆర్డర్కి వెళ్ళి ఇక్కడ మీకు ఇంట్రాడేలో ఉన్నప్పుడు బీఓ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇవన్నీ ఆన్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 290 దగ్గర ఎంట్రీ కొట్టాలనుకుంటున్నాను. 290 ఎంట్రీ. సో దానికి ఒక ట్రిగ్గర్ ప్రైస్ ఒక 289 అట్లా పెడుతున్నా, ఒక 1 రూపీ బఫర్తో, ఓకేనా. ఇప్పుడు చూడండి, స్టాప్ లాస్ అనేది 290కి ట్రిగ్గర్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి? ఒక 10 పాయింట్స్ అనుకుందాం. 280 నా స్టాప్ లాస్. టార్గెట్ ప్రైస్ అంటే నేను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక 320 అనుకుందాం. అర్థమైందా? ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయాయి చూడండి.
ఓకే 290కి ఎంట్రీ తీసుకుంటాను. సో 289 నుంచి 290 మధ్యలో ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ వచ్చి 280, తర్వాత నా టార్గెట్ వచ్చి 320. సో ఇప్పుడు నేను బై ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆర్డర్ సెంట్ సక్సెస్ఫుల్లీ కనిపిస్తుందా మీ అందరికీ? కనిపిస్తుందా? సో ఇప్పుడు మీకు ఇది ఒక్కటే కనిపిస్తుంది, ప్రస్తుతానికి మీకు ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రైస్ దీన్ని రీచ్ అవుతుందో అప్పుడు టార్గెట్ ఎస్ఎల్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక్కసారి నేను దానికి కూడా చూపిస్తాను, వెయిట్ చేద్దాం. ఒకసారి 2 నిమిషాలు నేను వీడియో పాస్ చేస్తాను, ఇది ట్రిగ్గర్ అయితేనే చూపిస్తాను, ఓకేనా? లేదంటే మార్కెట్ ఆర్డర్ కానీ తీసుకొని చూపిస్తాను మీకు, ఓకే? లెట్స్ వెయిట్. ఒకసారి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడాలి. సో ఇంకా ప్రైస్ దగ్గరికి ఉంది కదా, దీన్ని మనం జరుపుకోవచ్చు కూడా. అక్కడ చూడండి, ఇలా జరుపుకోవచ్చు. ఆ మౌస్ దాని మీద క్లిక్ చేసి మాడిఫై కొట్టొచ్చు, అది జరుపుకుంటూ పోవచ్చు, ఆర్డర్ మాడిఫికేషన్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ చూపిస్తారు చూడండి. ఇక్కడ మనకి పొజిషన్స్, ఆర్డర్స్, జీటీటీ ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, హోల్డింగ్, ఫండ్స్, ట్రేడ్స్ అని వస్తుంది అనమాట. ఆర్డర్స్లోకి వెళ్తే మీది స్టేటస్ ప్రస్తుతానికి వర్కింగ్, అంటే ఇంకా ట్రిగ్గర్ కాలేదు, స్టేటస్లో రన్నింగ్లో ఉంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో పొజిషన్లో మీకు కనిపిస్తుంది. ఒకసారి ట్రిగ్గర్ అయిన తర్వాత చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా చూపించాలనుకుంటాను, వీడియోలో ఎంత చేయదలుచుకోలేదు కాబట్టి దీన్ని ఇక్కడ పెడుతున్నాను, ఎంటర్ప్రైజ్, ఓకేనా? ఇక్కడ పెడుతున్నాను మాడిఫై. సో ట్రిగ్గర్ ప్రైస్ కూడా కొంచెం నేను మళ్ళీ స్క్రోల్ చేసుకోవచ్చు. ఇది 5 years అండి, 5 years అకౌంట్ ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో వన్స్ ట్రిగ్గర్ అయిన తర్వాత హౌ మార్కెట్ విల్ రియాక్ట్ అనేది, ఎలా ప్రాఫిట్ అండ్ లాస్ కనిపిస్తాయి, ఎలా మనం ట్రయల్ చేయాలి అని మొత్తం నేను చూపిస్తాను. సో ఇది ఒక ఆర్డర్, ఏది అట్ ఏ టైం ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ పెట్టే ఆర్డర్. సో ప్రస్తుతానికి అవన్నీ కనిపించలేదు కదంటే ఈ ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ అట్ ఏ టైం. సో లెట్స్ వెయిట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఏంది, లిమిట్ అంటే ఏంది అన్నీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి నాకు ఇది కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది, బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది మార్కెట్లో. ఒకసారి నేను సి స్ట్రైక్ తీసుకుంటాను, ఓకేనా? సో ఒకసారి మీకు ఎందుకంటే చేసేటప్పుడు ఒకసారి క్లారిటీ ఉండాలి కాబట్టి సో సి స్ట్రైక్ తీసుకున్నాను, మినిమైజ్ చేశాను. సో ప్రస్తుతానికి మళ్ళీ బై ఆర్డర్ క్లిక్ చేస్తున్నాను. సో దీని హై ఎంత ఉంది మనకి 338, 340. సో నేను ఇంట్రాడేలోకి వచ్చి బీ ఆర్డర్ మీద క్లిక్ చేసి అన్నీ ఆన్ చేస్తాను. ఒకసారి చూడాలి. సో ప్రస్తుతానికి 340 నా ఎంట్రీ పాయింట్, 340. ₹1 తక్కువ పెట్టుకుంటాను, 339 ఎంట్రీ ప్రైస్, ఓకేనా? నా స్టాప్ లాస్ వచ్చి ఒక ₹10 అనుకుంటున్నాను. ఓకే, ₹10 అంటే ఎంత, 330. ఏది 340కి -10 అయితే 330. మన టార్గెట్ వచ్చి ఒక 350, 360 అనుకుందాం, ఓకేనా? టేక్ ప్రాఫిట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ది ట్రిగ్గర్ ప్రైస్. 360, ఓకేనా? ఇక్కడ చూడండి, నేను బై ఆర్డర్ క్లిక్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు చూడండి. సో డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి పడ్డది, ఒక్క నిమిషం, చిన్న కరెక్షన్. ఇప్పుడు అవన్నీ ఇక్కడ చూడండి, మీకు ఒక క్లారిటీ. సో నేను అది ట్రిగ్గర్ ప్రైస్ క్యాన్సిల్ చేశాను అందుకు. ఒకసారి ఇక్కడ చూడండి, ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్, ఎంట్రీ పడింది, ఎస్ఎల్ ఉంది, టార్గెట్ ఉంది, ఎస్ఎల్ ఉంది, ఆటోమేటిక్గా కనిపిస్తుందా మీకు? ఆటోమేటిక్ కనిపిస్తుందా? నేను దీన్ని ప్లేస్లో లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం ట్రయల్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాప్ లాస్ ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ కిందికైనా జరుపుకోవచ్చు, ఇట్లా కిందికైనా జరుపుకోవచ్చు. అలా వద్దు సార్ నేను పైకైనా జరుపుకుంటానంటే స్టాప్ లాస్ దాని క్యాండిల్ టు క్యాండిల్ అయినా ఇట్లా జరుపుకుంటూ పోవచ్చు, ఇలా జరుపుకుంటూ పోవచ్చు. ఇది అర్థమవుతుందా రాజా? సో మనం క్యాండిల్ టు క్యాండిల్ అయినా ఇలా జరుపుకుంటూ పోవచ్చు. ప్రస్తుతానికి నేను కిందికి జరిపాను అనుకోండి, కిందికి మాడిఫై చేస్తున్నాను. లేదు ఇప్పుడు చూడండి పైకి జరకాలండి అంటే మీకు చూపిస్తున్నాను. సో ట్రిగ్గర్ ప్రైస్ కంపల్సరీ పెట్టాలి, ట్రిగ్గర్ ప్రైస్ పెట్టకపోతే డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి ట్రిగ్గర్ అయిపోతుంది, ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్. సో ఒకసారి ట్రిగ్గర్ ప్రైస్ కూడా చూపిస్తాను ఇంకోసారి, ఎందుకంటే ఒక క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఒకసారి ప్రైస్ పైకి కదలడం వదిలింది అనుకోండి, ట్రైలింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో అప్పటి వరకు ఒకవేళ నా టార్గెట్ ఇది అనుకున్నాను కదా 347 నేను ఇక్కడ టార్గెట్ ఇంకా పెంచుకోవాలంటే 360 వరకు మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై క్లిక్ చేస్తే మాడిఫై అయిపోయిందా? ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్ కట్గా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఒకవేళ ఇప్పుడు నాది ప్రైస్ లాస్ వరకు వెళ్ళింది, నేను స్టాప్ లాస్ కాస్ట్ పెట్టాలనుకుంటున్నాను అన్న మైండ్ సెట్తో ఎవరైనా ఉంటారు, అవునా? అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి? సో ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 minutes వద్దు, నాకు 1 minute పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రయల్ చేసుకుంటాను. ఓకే, 1 minute పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చూడండి ట్రయల్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ వరకు ట్రయల్ చేస్తాను, మీకు వీడియో లెంత్ కాకూడదు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా మాడిఫై ఆప్షన్ రాదు. ఎప్పుడైతే నేను గీసిన లైన్ని ప్రైస్ దాటుతుందో అప్పుడు మాడిఫై ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ అది వచ్చిందా మాడిఫై. ఇప్పుడు చూడండి మాడిఫై కనిపిస్తుందా? మాడిఫై చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా కింద దాన్ని కూడా నేను తీసుకెళ్తాను అప్పటి వరకు ఖాళీగా ఉండుకోకుండా. సో ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? ట్రిగ్గర్డ్, అర్థమైందా? సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్డర్. ఇంకొక టైప్ ఆఫ్ ఆర్డర్, సార్ నాకు తెలియదు సార్, నేను లిమిట్ ప్రైస్ ట్రిగ్గర్ ప్రైస్ పెట్టాలనుకుంటున్నాను అంటే ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ అట్ ఏ టైం ప్లేస్ చేయదలుచుకోలేదు, ఒక ₹350 దగ్గర నేను ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను. 350 ఎంట్రీ
ఒక 345 ఒక డిఫరెన్స్తో 350 ఎంట్రీ తీసుకోవాలనుకుంటే సో ట్రిగ్గర్ ప్రైస్ 350 పెట్టండి. మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఒక బఫర్ ప్రైస్ వచ్చి 351 అట్లా పెట్టుకోండి. ఓకేనా, బై ఆర్డర్. ఇప్పుడు చూడండి అక్కడ కనిపిస్తుందా లిమిట్ ఆర్డర్లో, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ మీకు కనిపిస్తుందా లిమిట్ ఆర్డర్లో కనిపిస్తుందా రాజా? సో ఆ తర్వాత దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఎవరైనా లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలంటే ఎస్ఎల్ ఆర్డర్లోనే ప్లేస్ చేయాలి. సో మళ్ళీ క్యాన్సిల్ అంటే దీని మీద క్యాన్సిల్ కొట్టేసి కన్ఫర్మ్ క్యాన్సిల్ కొట్టాలి. ఇంకా మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి? సో ఇంట్రాడే చూసేసాం. ఇంట్రాడేలో 4 ఆప్షన్లు అట్ ఏ టైం వాడదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి సార్. బీఓ ఆర్డర్ మీద క్లిక్ చేసి ట్రిగ్గర్ మీద క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 350 దగ్గర ఎంట్రీ 349 అండ్ నా స్టాప్ లాస్ వచ్చి ఓకే 320 అనుకుందాం, టార్గెట్ వచ్చి 380 అనుకుందాం. ఓకేనా, ఒకవేళ ఇలాంటప్పుడు మీకు మ్యాచ్ కాలేదనుకోండి 2 350 పెట్టుకోవచ్చు. ఓకేనా, సో టేక్ ప్రాఫిట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది ట్రిగ్గర్ ప్రైస్. గ్రేటర్ దానే ఉంది కదా. ఒక్కొక్కసారి కొన్ని స్ట్రైక్స్ అలా చేస్తుంది. సో టేక్ ప్రాఫిట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది ట్రిగ్గర్ ప్రైస్. యా 348.49 బై ఆర్డర్. ఓకేనా, ఇప్పుడు చూడండి పడిందా ట్రిగ్గర్ ప్రైజు. సో ఒకసారి సర్వర్ ఇష్యూ అండి, అంటే నేను రిఫ్రెష్ చేశాను అందుకు వచ్చింది. రిఫ్రెష్ చేయండి అప్పుడప్పుడు రిఫ్రెష్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒక్కసారి ప్రైజు ఇప్పుడు మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇంకోసారి ఇక్కడ దీనికి అదే క్లారిటీ మీద చూపిస్తాను మాడిఫికేషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ పెడుతున్నా, ఇక్కడ పెడుతున్నా మాడిఫికేషన్. సో ఇక్కడ మాడిఫికేషన్ పెట్టి మాడిఫై కొడితే అన్నీ ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మాడిఫై అవుతాయి. ఒకసారి మీరు చూడొచ్చు. సో దీన్ని కూడా నేను ట్రిగ్గర్ ప్రైస్ కూడా కొంచెం మాడిఫై చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు అది ట్రిగ్గర్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. లిమిట్ ఆర్డర్లోనే ఇప్పుడు మీరు 0 to హీరోలో ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ అట్ ఏ టైం పెట్టాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడొచ్చు ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ ఇప్పుడు నేను ఆల్రెడీ ప్లేస్ చేసేసాను. ఒకసారి వెయిట్ చేస్తున్నాను ఆపర్చునిటీ కోసం. లెట్స్ వెయిట్ ఇట్. ఆ ప్రైస్ ట్రిగ్గర్ అవ్వగానే చూద్దాం. దేర్ ఇస్ ఎ ఛాన్స్, ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. ఇప్పుడు నేను ఏం ప్లేస్ మీకు స్క్రీన్ మీద ఒకటే కనిపిస్తుంది కదా అని చెప్పి మిగతా 2 లేవు అని కాదు. ఒకసారి ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అవి స్క్రీన్ మీదకి వస్తాయి, ఒకసారి చూడాలి. సో నేను వెయిట్ చేస్తున్నాను, ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. నేను మొబైల్ వర్షన్ కూడా సేమే ఉంటుంది. సో ఇది వెబ్ వర్షన్ చేశాను, మొబైల్ వర్షన్ కూడా చేశాను. ఇప్పుడు ట్రిగ్గర్ అయిందా చూడండి, ఇక్కడ చూడండి. ట్రిగ్గర్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ 329 మనం పెట్టుకున్నాం కదా, 329 అక్కడే ఉంది చూడండి స్టాప్ లాస్. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నాం అక్కడ పెట్టుకున్నాం. టార్గెట్ వరకు మనం ట్రయల్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ని మనం ఇమీడియట్గా పెట్టి ఆటోమేటిక్గా నేను ఏం చేయలేదు చూడండి. ఎంట్రీ అదే ట్రిగ్గర్ అయింది, స్టాప్ లాస్ అదే తీసుకుంది, టార్గెట్ అదే తీసుకుంది. అర్థమైందా రాజా? అర్థమైందా మీకు అందరికీ? క్లియర్ ఇన్ఫర్మేషనా? సో ముందస్తుగానే ప్లేస్ చేసుకుంటే అన్ని ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు 0 to హీరోలో ఏం జరుగుతుంది? ట్రిగ్గర్ అవ్వగానే సర్ర వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా టార్గెట్ కూడా ఉంటుంది కాబట్టి టార్గెట్ ప్లేస్ అయిపోతుంది అనమాట. టార్గెట్ మీకు ప్లేస్ అయిపోతుంది. అర్థమైందా రాజా? ఇప్పుడు నాకు ట్రైలింగ్ కావాలి సార్, ఇక్కడ నుంచి ట్రైలింగ్ చూడండి, దీని మీద పెట్టుకుంటున్నా. మాడిఫై వచ్చింది దానికి ఆప్షను, మాడిఫై చేసుకుంటా. మాడిఫై ట్రిగ్గర్ డన్. ఓకేనా, ఈ ఆర్డర్ క్లియర్. ఎందుకంటే అన్ని బ్రోకర్లు చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి సార్ అంటే కింద మీకు పొజిషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడ చూడాలి. చూడాలంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది కింద. సో ఈ కింద మనము ఒక ప్లాన్, ఇక్కడ మనం దాన్ని స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఇక్కడ పైకి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆర్డర్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఆర్డర్స్, సో ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నాం? మొత్తం 8 ఆర్డర్లు. దీంతో 2 మనం క్యాన్సిల్ చేసాం. సో 2 ఆర్డర్లు తీసుకున్నాం, ఒకటి బై సెల్. సో ఇప్పుడు మనము ఇక్కడ చూడొచ్చు మన ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది. పొజిషనల్ ప్రాఫిట్ అండ్ లాస్, ఈరోజు ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఫండ్స్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎంత పొజిషన్ వచ్చింది అది చూడొచ్చు. సో మనము చూడొచ్చు మనది ఏది, ఎంత స్ట్రైక్, ఎంత నడుస్తుంది అన్ని ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ పొజిషన్లోకి వెళ్తే సో ఇప్పుడు మీకు 116 రూపాయలు ఎక్కడ వచ్చింది, ఏ స్ట్రైక్లో వచ్చింది అనేది ఇక్కడ మొత్తం చూపిస్తుంది. ఓకేనా, ఇదొక పాయింట్ మీరు నేర్చుకోవాలి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇంకొక ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇంట్రాడే, ఓవర్ నైట్ 2 చూపించాను. అండ్ జీటీటీ కూడా సేమేనండి. సో జీటీటీ కానీ స్మార్ట్ కానీ ప్రస్తుతానికి మీరు యూజ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ అట్ ఏ టైం పెట్టాలి, ఇంట్రాడే పెట్టాలి. సో ఇంట్రాడే ఎలా పెట్టాలో పెట్టుకున్నాం.
క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఇంకా దీంట్లో ఎస్ఎల్ ఆర్డర్ అంటూ సపరేట్ ఏమీ లేదు, ఉన్న ఆప్షన్సే ఇవి. సో ఈ ఆప్షన్స్ని మీకు చూపించేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని మీద ఫైర్స్ మీద నన్ను అడగండి. సో క్లియర్ కట్గా నేను వీడియో చేస్తాను, ఇంకొక వీడియో కావాలంటే చేసి చూపిస్తాను. సో ఎవరైనా వీడియో కావాలని చూస్తున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, మనం యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ నాలెడ్జ్ ప్రతిదీ ఇస్తున్నాము. అది కూడా అక్యురేట్గా వెరీ గుడ్గా మనం ఇస్తున్నాం. నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ రావచ్చు, ₹1 డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు ప్రాసెస్ చెప్తారు, ఫోన్ చేయండి, ఇక్కడ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకొని రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.